గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ డైరెక్ట్‌గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ రియల్ గోల్డ్‌ని కొని సెక్యూర్ వాలెట్‌లో స్టోర్ చేస్తాయి. ఇన్వెస్టర్ ఆ ఈటీఎఫ్ యూనిట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు చైన్, రింగ్, కాయిన్ లాంటి ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. మీరు గోల్డ్ ప్రైస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఈటీఎఫ్ వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్‌కి ప్రాఫిట్ వస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ని స్టాక్ మార్కెట్‌లో కొనొచ్చు. లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. కానీ దానికి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. గోల్డ్ ఈటీఎఫ్ ఎలా వర్క్ అవుతుంది? గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్‌ని మేనేజ్ చేసే కంపెనీస్ మార్కెట్ నుండే రియల్ ఫిజికల్ గోల్డ్ కొని సెక్యూర్ వాలెట్‌లో స్టోర్ చేస్తాయి. ఆ గోల్డ్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఈటీఎఫ్ యూనిట్స్ క్రియేట్ చేస్తారు. ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఈటీఎఫ్ యూనిట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో కొంటాడు. గోల్డ్ ప్రైస్ మార్కెట్‌లో పెరిగితే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ప్రైస్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. గోల్డ్ ప్రైస్ తగ్గితే ఈటీఎఫ్ యూనిట్ ప్రైస్ కూడా తగ్గుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ వాల్యూ డైరెక్ట్‌గా గోల్డ్ మార్కెట్ ప్రైస్‌ని ఫాలో అవుతుంది. అందుకే ఇన్వెస్టర్స్ ఫిజికల్ గోల్డ్ కొనకుండా స్టాక్ మార్కెట్ ద్వారా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. సపోజ్ గోల్డ్ ప్రైస్ 6000 పర్ గ్రామ్. అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ 1 యూనిట్ వాల్యూ 6000 అవుతుంది. మీరు 10 యూనిట్స్ కొన్నారు అంటే 10 గ్రామ్స్ గోల్డ్ వాల్యూని హోల్డ్ చేసినట్లు. గోల్డ్ ప్రైస్ 7000 అయితే 10 యూనిట్స్ వాల్యూ 70000 అవుతుంది. మీరు ప్రాఫిట్‌లో ఉంటారు. అడ్వాంటేజెస్: గోల్డ్ సేఫ్‌గా స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. 24 క్యారెట్ ప్యూరిటీ గ్యారంటీ ఉంటుంది. ఈజీగా బై అండ్ సెల్ చేయొచ్చు. స్మాల్ అమౌంట్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్‌మెంట్. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కి హెల్ప్ అవుతుంది. డిసడ్వాంటేజెస్: స్మాల్ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.